హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా ప్రెగ్నెన్సీ జర్నీలో థర్డ్ ట్రైమిస్టర్ అనమాట. థర్డ్ ట్రైమిస్టర్లో 7th 8th మంత్ కదా, సెవెంత్ మంత్లో స్కాన్ ఉంటుంది. స్కాన్లో మనకి సేమ్ 5th మంత్లో ఏవైతే స్కాన్ ఉందో టీఫా స్కాన్కి ఈ స్కాన్కి మనకి కొంచెం బేబీ గ్రోత్ అనేది ఉంటుంది కదా. ఈ వాల్యూస్ చేంజ్ అవుతాయి చూడండి. అంటే వీక్స్ చేంజ్ అవుతాయి. అండ్ కూడా బేబీ సెఫాలిక్ పొజిషన్లోనే ఉంది లాస్ట్ వరకు మా బుడ్డోడు. హార్ట్ రేట్ అనేది 150లోనే ఉంటుంది ఎప్పుడు చూసినా. కొంచెం వెయిట్ అనేది 16 అంటే 2 kgsకి ఇంకా 400 grams తక్కువైందనమాట. 7th మంత్ 30 weeks 6 days. మాకు ఇక్కడ ఈడీడీ వచ్చేసి లాస్ట్కి నాకు ఈడీ లాస్ట్ స్కాన్స్లో ఏవైతే ఈడీడీ ఉందో అదే చేశారు. నాకు పెయిన్స్ రాలేదు కదా ఆ టైంలో. సో ఈ డేట్నే సిజేరియన్ చేశారనమాట. 7th మంత్ వచ్చేసి డాక్టర్ చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పారు. జర్నీస్ అస్సలు చేయకూడదు అని చెప్పారు. అండ్ నాకు బాగా కిందకి తెలిసాయి అన్నమాట మూమెంట్స్ అనేవి. సమ్ టైమ్స్ ఏమో బేబీ కిందకు వచ్చేస్తుందేమో భయం వేసేది. డాక్టర్తో అలాగే చెప్పేదాన్ని, ఏం కాదు అని చెప్పేది ఆవిడ. జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ సిట్టింగ్ వద్దు, ఎక్కువ స్టాండింగ్ వద్దు అని చెప్పారు. నాకు బాడీ పెయిన్స్ బాగా ఉండేవి. నడుము నొప్పి బాగా స్టార్ట్ అయిపోయింది 7th మంత్ నుంచి. అందుకే నాకు కూడా కొంచెం భయం వేసింది. జర్నీ చేయాలన్నా కూడా, ఇంటికి వెళ్ళాలన్నా భయం వేసింది అనమాట ఆ టైంలో. ఒకవేళ బేబీ డెలివరీ అయిపోతే అని చెప్పి డాక్టర్ నీకు ఎప్పుడు పెయిన్ అనిపించినా డోలో వేసుకోమని చెప్పారు. ఆ తర్వాత 7th మంత్ మధ్యలో నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. బేబీ మూమెంట్స్ అనేవి తగ్గిపోయిందనమాట పూర్తిగా. చాలా భయం వేసింది, ఏం చేయాలో తెలియదు. సండే మా డాక్టర్ ఉండదని చెప్పి నేను వెళ్ళలేదు. అప్పుడు ప్రేయర్ చేయించుకొని ఈ డోలో ట్యాబ్లెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. దేవుని దయ వల్ల మీ గాడ్ ప్రిఫరెన్సెస్ మీరు ఏ అయితే మీరు ప్రేయర్ చేసుకుంటారో కంపల్సరీ గాడ్ బ్లెస్సింగ్, లేకపోతే మనం ఇంతవరకు రాము కదా. అప్పుడు నాకు డోలో వేసుకున్న కొంతసేపటికి అవి కొంచెం స్వెట్టింగ్ వచ్చి మళ్ళీ లోపల మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. ఇక్కడ నాకు డాక్టర్ దగ్గరికి మండే వెళ్తే డాక్టర్ ఈ మాంటెక్ అంటే యాంటీబయాటిక్ను ఇంకొకటి లెగ్స్ బాగా పెయిన్స్ అవుతున్నాయి అంటే బ్లడ్ బాగా పడేది ఫోలిక్ యాసిడ్లోనే డిఫరెంట్ అనమాట. ఇది బ్లడ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఈ ట్యాబ్లెట్ ఇచ్చారు. జలుబుకి సిట్రజిన్ని వేసుకోమని చెప్పారనమాట. నేను ఒక్కో రోజు వేసేసుకున్నా, అయిపోయింది. 8th మంత్లో స్కానింగ్స్ అయితే ఏమీ లేవు. సేమ్ వైటమిన్స్, మినరల్స్, కాల్షియం, మల్టీవిటమిన్ ఇవే యూజ్ చేయాలి. అండ్ నాకు కొంచెం ఇచ్చింగ్ అనేది వచ్చిందనమాట. కొంచెం కాదు, ఎక్కువే వచ్చింది. స్టమక్ మొత్తం రెడ్గా వచ్చేసినాయి, లెగ్స్లో వచ్చేసినాయి, మొత్తం ఇట్లా స్కార్స్ లాగా అయిపోయింది. డాక్టర్ దగ్గరికి నెక్స్ట్ డే వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ చూసి ఫుడ్ ఎలర్జీ అయిందమ్మా నీకు అని, క్లిప్ కూడా నాది కొంచెం వాచిందనమాట. ఏదో సైడ్ ఎఫెక్ట్ అయింది, మీరు ఏమేమి ఫుడ్స్ తిన్నారో మార్నింగ్ నుండి చెప్పండి అంటే నేను 2 ఫుడ్స్ నీకు పర్లేదు, అవి కొంచెం చూసుకోండి, నెక్స్ట్ టైం సెకండ్ డే కూడా తిని చూడండి, పడకపోతే వాటి వల్ల వచ్చిందని చెప్పారు. నేను డ్రాగన్ ఫ్రూట్ అరిసెలు తిన్నాను అనమాట. డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే పింక్ కలర్ది తిన్నప్పుడు ఏమీ రాలేదు, వైట్ కలర్ తిన్నప్పుడు ఇచ్చింగ్ వచ్చింది, ఎందుకో తెలీదు. అరిసెలు కూడా నెక్స్ట్ డే కంటిన్యూ చేశాను, అప్పుడు కూడా వచ్చింది, మరి ఎందుకో తెలీదు. ఏమో ఆ 2 కొంచెం పక్కన పెట్టాను. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ షుగర్ కూడా టెస్ట్ చేపిద్దామని చెప్పి డాక్టర్ షుగర్ టెస్ట్ కూడా చేయించారు. ఓజిటిటీ ఉంది కదా, ఇదన్నమాట, చేయించారు. వారల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేయించారు. కొంతమందికి ఏంటంటే 7th మంత్లో అట్లా షుగర్ లెవెల్స్ అవి పెరిగి వచ్చే ఛాన్సెస్ ఉందంటే ఎలర్జీ అట్లా. నాకు అలెగ్రా ట్యాబ్లెట్స్ యూజ్ చేయమని చెప్పారనమాట. మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యే తీసుకోండి ఈ వీడియోలో చెప్పిన ఏమైనా కానీ, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను.
పేషెంట్కి ఐ మీన్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ యూనిక్ అండ్ డిఫరెంట్. కొంతమంది కొంతలా ఉంటుంది, కొంతమంది కొంతలా ఉంటుంది. ఎవరిది ఎవరితో పోలిక కాదు. ఒక మనిషి ఒకేలా, ఇద్దరు ఒకేలా ఉండరు కదా. సో ఎవరిదైనా యూనిక్ అనమాట. సో అది మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోండి. అలెగ్రా ట్యాబ్లెట్స్, అలెగ్రా ఎమ్ అవి యూజ్ చేసిన తర్వాత నాకు తగ్గిపోయింది. అండ్ లిప్ వాచింది కదా, దానికోసం డెక్సామెథాజోన్ ఇంజెక్షన్ ఇచ్చారనమాట నాకు. తర్వాత తగ్గిపోయింది. ఇంకొకటి ఏంటంటే టీటీ ఇంజెక్షన్ సెకండ్ డోస్ కూడా నాకు 7th మంత్లో వేసేసారు. టీటీ ఇంజెక్షన్స్ కంపల్సరీ తీసుకోండి అనమాట. తర్వాత 9th మంత్ అనేది ఎవ్రీ ప్రెగ్నెంట్